జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మీకందరికీ నక్సలైట్లు అంటే తెలిసి ఉంటుంది, మీరు విని కూడా ఉంటారు. కానీ మీలో ఎంతమందికి అర్బన్ నక్సలైట్లు అంటే తెలుసు? ఇప్పుడు ఈ అర్బన్ నక్సలైట్లు అంటే ఎవరు, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎటాటి శాటాలు చేస్తారు, వీళ్ళు ఎట్టా పనులు చేస్తారు, వీళ్ళు ఎట్టా లంగా వ్యాపారాలు చేస్తారు, వీళ్ళ గురించి ఇప్పుడు ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ అర్బన్ నక్సలైట్ల ప్రధాన లక్ష్యం ఏంటంటే డబ్బు సంపాదించడం, అలాగే ఈ దేశాన్ని నాశనం చేయడం. ఈ రెండు లక్ష్యాలతోనే ఈ అర్బన్ నక్సలైట్లు పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే మామూలుగా ఇప్పుడు మనకందరూ తెలుసు నక్సలైట్లు అంటే అంటారు, అడవుల్లో ఉంటారు. కానీ ఈ అర్బన్ నక్సలైట్లు ఏంటంటే ఈ జనజీవన స్రవంతిలో కలిసిపోయి మేధావుల రూపంలో మేధావులుగా చాలామంది అవుతూ ఉంటారు. ఇట్టోళ్ళంతా మీరు చూస్తారో లేదో, చాలా వరకు ఎలక్ట్రానిక్ మీడియాలో అప్పుడప్పుడు డిబేట్లో వచ్చేసి భారతదేశానికి వ్యతిరేకంగాను, భారత ఆర్థిక వ్యవస్థలకు వ్యతిరేకంగాను, భారత ప్రభుత్వాలకు వ్యతిరేకంగాను పెద్ద ఎత్తున ఏంటంటే పెద్ద మేధావుల మాదిరిగా ఏ బల్లగుద్దు వాదిస్తూ ఉంటారు. ఊరికనే కాదు, వీళ్ళ సిఫారసు మామూలుగా ఉండదు, అంత కథలు దొబ్బుతారు వీళ్ళు. కాస్త కూస్తో చదువుకుని ఉంటారు కాబట్టి వీళ్ళకు అదే స్థాయిలో వివిధ రంగాల మీద అవగాహన ఉంటుందన్నమాట. దీంతో తమకున్న ఈ అవగాహనతో తిమ్మిని బమ్మించేసి ప్రజలకు అందమైన అబద్ధాలను ఏంటంటే వీళ్ళు వండి వారుస్తూ ఉంటారు. ఎందుకు? వీళ్ళకి ఎంతసేపటికి ప్రజలను ఏదో ఒక విధంగా తప్పుదో పట్టించేదే వీళ్ళ బతుకు, వీళ్ళ పని. ఇక ఈ అర్బన్ నక్సలైట్లకు ప్రధాన ఆయుధాలు వచ్చేసి ఏంటంటే నక్సలైట్లు. ఈ నక్సలైట్లను అడ్డం పెట్టుకొని ఈ అర్బన్ నక్సలైట్లు కోట్ల రూపాయలు సంపాదిస్తా విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉంటారు. చూడండి, అంటే నక్సలైట్లు ఎక్కడ ఉంటారు? అడవుల్లో ఉంటారు. ఈ అర్బన్ నక్సలైట్లు అంటారు జనాల్లో ఉంటారు. జనాల్లో ఉంటా మీడియా ముందు కూర్చొని, మీడియా ముందు ఏంటంటే మేము మేధావుల మాదిరిగా ఫీల్ అయిపోయి ఇందాక నేను చెప్పినట్టు వివిధ అంశాల మీద వీళ్ళు మాట్లాడతా, లెక్చర్లు ఇస్తా, ప్రజలను తప్పుదోవ పట్టిస్తా. నక్సలైట్లేమో ఆడ ఎండకు వానకు గాలికి వాళ్ళు ఆడ కుక్కసాగు వచ్చా ఉంటారు అడవుల్లో పడి. వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళే వీళ్ళ బలము, వాళ్ళే వీళ్ళ ఆయుధాలు, వాళ్ళని అడ్డం పెట్టుకొని వీళ్ళేమో కోట్లు సంపాదిస్తా ఈడ లగ్జరీ లైఫ్ అనిపిస్తూ ఉంటారు. సహజంగా పేదరికంలో ఉండే విద్యార్థులకు మాయ మాటలు చెప్పి అప్పుడెప్పుడో మీకు అన్యాయం జరిగింది, ఇప్పుడు మీరు దాని మీద పగ తీర్చుకోవాలని చెప్పి మాయ మాటలు చెప్పి అమ్మాయికి యువతను రెచ్చగొట్టి వాళ్ళను నక్సలైట్లుగా తయారు చేస్తారు ఈ పనికిమాలిన వాళ్ళు. ఇక వాళ్ళను ఉపయోగించుకొని దేశంలో పోలీసుల మీద, పెట్టుబడిదారుల మీద దాడులు చేస్తా విదేశాల నుంచి పెద్ద ఎత్తునైతే డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఎందుకంటే విదేశాలు ఎందుకు డబ్బులు ఇస్తాయి వీళ్ళకని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు. ఇందాక ఈ జార్జ్ సోరోస్కి సంబంధించి నేను ఒక న్యూస్ కూడా చెప్పిన. నాయన, మన దేశాన్ని సర్వనాశనం చేయాలనుకునే వాళ్ళు ఇట్లా మన హీరోలా చాలా మంది ఉన్నారు. మన దేశంలో ఈ అర్బన్ నక్సలైట్లు ఎలాగైతే ఉన్నారో అదేవిధంగా ఇప్పుడు పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, ఇట్లాంటి దేశాలు మనల్ని వ్యతిరేకించే దేశాలు, పైకి స్నేహాన్ని నటిస్తా మనల్ని నాశనం చేయాలనుకునే దేశాలు చాలా ఉన్నాయి. చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి డబ్బులు ఇస్తారని చెప్పేసి గత వీడియోలో నేను చెప్పిన. వాళ్ళే ఇట్లాంటి పోరంబోక మండలికి అందరూ కూడా డబ్బులు ఇస్తూ ఉంటారు. అంటే అడవుల్లో ఉండే నక్సలైట్లు ఎంత ఎక్కువగా హింస చేస్తే ఈ అర్బన్ నక్సలైట్లకు అంత ఎక్కువగా డబ్బులు వచ్చాయన్నమాట. ఇలాంటి అర్బన్ నక్సలైట్లకు ఇందాక నేను చెప్పినట్టు ఈ చైనా, జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళ నుంచి కోట్ల రూపాయల నిధులు అంతా ఉంటాయి. వేలు లక్షలు కాదు, కోట్లు అంతా ఉంటాయి. వీళ్ళు చేయాల్సిందల్లా ఏంటంటే మన దేశాన్ని అభివృద్ధి చేయకుండా చేయడమే. నిద్ర లేచిన దగ్గర నుంచి ఈ పోరాటం, ఉద్యమం, వీళ్ళ పెండా కూడా అంట నానా యాగి చేస్తూ ఉంటారు. నిజం మాట్లాడుకుంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీలను అభివృద్ధి చేయడానికి శత విధాలా ప్రయత్నం చేస్తున్నాయి. ఏజెన్సీలు అంటే తెలుసు కదా మీకు, ఈ గిరిజనులు ఎక్కువ ఉంటారనమాట ఏజెన్సీల్లో. వాటిలో ఏంటంటే పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టినారు వాటిని డెవలప్ చేసేదానికి. ఈ ఏజెన్సీల్లో నివసించే గిరిజన సోదరమణులను వాళ్ళను విద్యావంతులు చేసి నాగరిక సమాజంలోకి తీసుకురావాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఎంతగానో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఇందుకోసం ఏంటంటే ఏజెన్సీలలో ప్రత్యేకంగా అనేక పథకాలను తీసుకొచ్చినారు. గిరిజనులకు సంబంధించి కేవలం ఒక కేంద్ర ప్రభుత్వ పథకాలే 17 దాకా ఉన్నాయి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం దీనికోసం ఎంతగా కష్టపడుతుందో. అయితే గిరిజనులు కనుక చదువుకుని అభివృద్ధి చెందితే తమ పప్పులు ఉడకమని చెప్పి ఈ అర్బన్ నక్సలైట్లు ఏంటంటే గిరిజన సోదరులకు మాయమాటలు చెప్పి వాళ్ళను నక్సలైట్లుగా తయారు చేస్తున్నారు. వాళ్లకు నరకం అంటే ఏంటో చూపిస్తున్నారు. అయితే మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏజెన్సీల అభివృద్ధి అయితే ఊపందుకునింది. నేరుగా ఏజెన్సీలకు పెద్ద రహదారులు వేయించడం, ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం కల్పించడం, మంచినీటి వసతులు, అలాగే ఏకలవ్య పాఠశాలలు నిర్మించడం, గిరిజనులకు జీవనోపాధి కల్పించడం వంటి ఎన్నో కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన అయితే చేపడుతున్నారు. దీంతో నక్సలైట్లో కూడా వేగంగా మార్పు వస్తుంది. నక్సలైట్లు ఎక్కడి నుంచి వస్తారు? ఇక్కడ మనతో పాటు ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు రోజులు మారుతున్నాయి కాబట్టి వీళ్ళు కొంచెం మెచ్యూర్ అవుతారనమాట. అంటే వీళ్ళకు లోకజ్ఞానం పెరగడం, అవగాహన పెరగడం, ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడి నుంచి తక్కువ పోతారు కాబట్టి ఇక్కడ ఆదివాసీలు, ఈ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెడతారు. ఇప్పుడు ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల వాళ్ళ కూడా వేగంగా మార్పు వస్తుంది. దీంతో
నక్సలైట్లో కూడా వేగంగా మార్పు వస్తుంది. ఈ అర్బన్ నక్సలైట్లు నగరాల్లో ఉండి కోట్లు సంపాదించుకుంటూ తమను మాత్రం ఈ విధంగా బలిపశువులు చేస్తున్నారనే భావన నక్సలైట్లో కలుగుతుంది. దీంతో ఇప్పుడు ఏకంగా 25 మంది నక్సలైట్లు ప్రభుత్వం ముందు లొంగిపోయినారు. వీళ్ళలో దళ కమాండర్లు, ఏరియా నాయకులు కూడా ఉండడం ఇక్కడ విశేషం. ఈ 25 మందిపై దాదాపుగా 50 లక్షల రూపాయల రివార్డు కూడా ఉన్నది. అంటే వీళ్ళంతా కూడా సీనియర్ నక్సలైట్లు అనమాట. ఇప్పుడు లొంగిపోయినటువంటి ఈ 25 మందితో కలిపి ఈ సంవత్సరంలో ఏకంగా 170 మంది నక్సలైట్లు ఈ ఒక్క సంవత్సరంలో లొంగిపోవడం విశేషం. అంతేకాకుండా ఈ ఒక్క సంవత్సరంలోనే 346 మంది నక్సలైట్లను కేంద్ర బలగాలు అరెస్ట్ చేసినాయి. దీంతో అడవుల్లో సంచరించే నక్సలైట్ల సంఖ్య వేగంగా తగ్గుముఖం పడుతుంది. దానికి తోడు ఏంటంటే 2025 కల్లా, ఇప్పటికే 2025 కల్లా నక్సలైట్లు లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. లేకుండా చేయడానికంటే ఎట్లా పడితే అట్లా లొంగొచ్చేవాళ్ళు లొంగొస్తారు, అరెస్ట్ అయ్యేవాళ్ళు అరెస్ట్ అవుతారు, లేదనుకుంటే అంతే ఆ విధంగా. దీంతో అర్బన్ నక్సలైట్లకు ఒక పెద్ద షాక్ తగిలినట్టు అయిపోయింది. ఇన్నాళ్ళు మీకు అన్యాయం జరిగింది, మనువాదం, బొక్క బొసాడం అని చెప్తా లేనిపోని కాకమ్మ కబుర్లని చెప్పి కోట్లు సంపాదించినటువంటి ఈ అర్బన్ నక్సలైట్లకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక దిక్కు తిరగడం లేదు. ఎందుకంటే వచ్చే ఆదాయం పోతుంది కదా, వాళ్ళ ద్వారా ఏంటంటే ఏదో ఒకటి అంతా హింస చేపించి పళ్ళు పొట్టబోసుకుంటా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మార్పు వస్తే ఎలా పరిస్థితి ఏంది? అయితే మనకున్న సమాచారం ప్రకారం ఈ అర్బన్ నక్సలైట్లకు కూడా కఠిన శిక్షలు పడేలా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని అయితే తీసుకురాబోతుందని చెప్పి తెలుస్తుంది. అదే జరిగితే ఇక మన దేశంలో ఈ అర్బన్ నక్సలైట్ల పేడైతే శాశ్వతంగా విరగడవుతుంది. ఓకేనా? ఇప్పుడు మీకు ఈ అర్బన్ నక్సలైట్లు అంటే ఎవరు అర్థం అవుతుందా? ఒక అంచనా అయితే వచ్చింది కదా. అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. కనీసం ఒక్కరికైనా, ఒక్క గ్రూప్కైనా షేర్ చేయండి ప్లీజ్. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.